హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రామ్ రణదేవ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఒకరి లైఫ్లో రియల్గా జరిగిన లవ్ స్టోరీస్ గురించి నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నా. రాయలసీమ అబ్బాయి, అమెరికా అమ్మాయి. రాయలసీమ అబ్బాయి అమెరికాకి వెళ్ళి అమ్మాయిని ఎలా ప్రేమించాడు, ఆ అమ్మాయి తిన్ను ఎలా ప్రేమించింది, చివరికి ఇద్దరు కలిశారా, కలిస్తే ఇద్దరు ఒకటయ్యారా, ఇప్పుడు బతికున్నారా, చనిపోయి ఉన్నారా, ఈ టాపిక్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. టాపిక్ రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు మీరు చూస్తే మీకు మీరు ఒక సినిమా స్టోరీలా థ్రిల్ అవుతారు. ఓకే, ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళి కర్నూలులో మనకు ఎవరైతే అమెరికాకి వెళ్ళి అమ్మాయిని ప్రేమిస్తున్నారో ఆ అబ్బాయి బాలు, తనకు గౌరీ శంకర్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. తను డిగ్రీ ఎండింగ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తుండేవాడు లోకల్లో. అంటే తనది వాళ్ళ ఊరే. చాలా డీప్ లవ్లో ఉన్నాడు. అమ్మాయి పేరు హంస. అలాగా డీప్ లవ్లో ఉంటే అమ్మాయి కూడా బాలుకి బాగా భరోసా ఇచ్చింది. అయితే ఇలాంటి టైంలో ఇద్దరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి పెళ్లి చేసుకుందామని ఫుల్ డీప్లో అయిపోయి, అయితే అమ్మాయితో మనోడు కలిశాడు. ఇట్స్ పర్సనల్గా, అంటే సెక్సువల్గా కానీ లేదా ఇంకా కిసెస్ కానీ ఫుల్ రొమాన్స్లో కూడా ఉన్నారు. అయితే మనోడు బాగా ఎడ్యుకేషన్ చదవడంలో టాపరు. అయితే కరెక్ట్ ఎగ్జామ్ అయిపోయిన టైంకి ఎగ్జామ్ అయిపోతుంది, ఒక 3 మంత్స్కి ఇయర్ అయిపోతుంది అనగా మనోడికి బ్రేకప్ అయింది. బ్రేకప్ ఎందుకు అయిందంటే, ఈ హంస అనే అమ్మాయికి వాళ్ళ బావతో నిశ్చితార్థం ఫిక్స్ అయింది. అయితే హంస అప్పటిదాకా కూడా వీడితో బాగా తిరిగి ఫుల్ కలిసి బతుకుదామని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేశారు ఎక్కడ పడితే అక్కడ. అలాంటి అమ్మాయి ఒకసారి బ్రేకప్ చెప్పేసరికి ఎందుకు బ్రేకప్ అయిందని ఎంక్వైరీ చేస్తాం మనోడు. వాళ్ళ బావ ఏమో బాగా సెటిల్డ్ పర్సన్, కొద్దిగా సమ్ డబ్బు ఉంది, నాకు వీడు చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పేసి వీడిని వదిలేసి వాడికి ఓకే చెప్పేసింది. కట్ చేసి వీడికి తెలియకోకుండా కూడా ఒక 1 వీక్ గ్యాప్లో నిశ్చితార్థం అయిపోయింది, పెళ్లి కూడా చేసేసారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి. అప్పుడు మన హీరో బాలు ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. పక్కన ఉన్న గౌరీ శంకర్ ఫ్రెండ్స్ కూడా బాగా ఓదార్స్తున్నా కూడా తెలియట్లేదు. అంటే పర్సనల్గా ఓన్లీ జస్ట్ లవ్ వరకు అయితేనే మర్చిపోవడానికి చాలా కష్టం. అలాంటిది పీక్ వెళ్ళిపోయారు ఇద్దరు. అంటే ఇద్దరు కలిసేసారు కదా, పీక్ వెళ్ళిపోయారు. మనోడు అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. ఆ అమ్మాయి ఏమో అక్కడ హ్యాపీగా పెళ్లి చేసేసుకొని అక్కడ అనంతపురం వెళ్ళిపోతే ఇక్కడేమో వీడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొద్దిగా డ్రింక్కి అలవాటు పడి ఒక 2-3 నెలలు నాకు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి. అయితే మనోడు కొద్దిగా టాపర్ కాబట్టి ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాశాడు. తను ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఆ అమ్మాయిని కూడా చూస్తే అమ్మాయిని నేను మర్చిపోని చెప్పేసింది. అయితే నువ్వు ఇలా చెప్పుకోకుండా వెళ్ళిపోతే నేను ఎలా మర్చిపోవాలంటే, ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడితో వదిలేసాయని చెప్పేసి అమ్మాయి పర్సనల్గా ఇలాగా రిక్వెస్ట్ చేసుకుంటే మనోడు కూల్ అయ్యాడు. అంతకుముందు అంతా అటాక్ చేశాడు కూడా. కూల్ అయితే తర్వాత ఏం జరిగింది, మనోడు అమ్మాయిని మర్చిపోలేక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అలాగే గడుస్తూ ఉంది. ఆ అమ్మాయి ఏమో అటు వైపు పిల్లోడు ప్రెగ్నెన్సీ అవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే మనోడు ఈ డిగ్రీ అయిపోయినాక రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసేసి ఇంకా ఫుల్ డిప్రెషన్లో అమ్మాయిని మర్చిపోలేక డైలీ ఎండాకాలం సెలవులు మొత్తం ఫుల్గా మందు తాగడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే ఫ్రెండ్స్ వాడిని ఓదార్చడము, లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడము, వీడు డిప్రెషన్లోకి వెళ్తే ఫ్రెండ్స్ వచ్చి కలిసి ఓదార్చడము, ఫ్యామిలీ కూడా వీడిని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఫ్యామిలీకి వీడు ఎదురు తిరగడము. వీడు కొద్దిగా ఉన్నాడే. కట్ చేసి వీడు ఏం చేశాడంటే, వీళ్ళు బాగా అమెరికాలో ఉంటే వీడేం చేశాడు, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇండియాలో నేను ఉండలేకపోతున్నానని చెప్పేసి వాళ్ళ బావ దగ్గరికి వెళ్దామని వీడు అనుకున్నాడు హీరో. అనుకుంటే అప్పుడు అమెరికాకి బయలుదేరాడు. తను హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికాకి వెళ్ళిపోతే అక్కడ అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత కూడా హైయర్ ఎడ్యుకేషన్కి రిజల్ట్ వచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత కూడా హైయర్ ఎడ్యుకేషన్కి అక్కడ కూడా డిప్రెషన్లో ఈ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. చాలా డీప్. ఇంకా అమ్మాయి తప్ప వాడికి వేరే ధ్యాస రావట్లేదు. డైలీ ఒకటే, పొద్దున్న లేవడం, గడుకోవడం, అలా కానీ షాప్స్ ఓపెన్ చేయగానే మందు తాగడం ఇండియాలో ఉంటాం. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాడు హైయర్ ఎడ్యుకేషన్ కదా, అక్కడ తట్టుకోలేక ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెండ్స్కి ఫోన్లో 24 hours ఫోన్లు ఆన్ ఉండేయంట. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా అక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి పోవాలి. కట్ చేస్తే అక్కడ కూడా కాలేజీకి జాయిన్ అయ్యాడు. సమ్ ఎడ్యుకేషన్ జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ 4 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సోనీ, ఒక 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సోనీ ఒక అమ్మాయి, ఇంకోటి ఏంజిల్ అని ఒక అమ్మాయి. అలా పరిచయం అయితే ఇలా జరుగుతూ ఉంది. రోజు కాలేజీకి పోవడం, డిప్రెషన్ మూడ్లో ఉండడం, ఇలా రావడం, ఇలా జరుగుతూ ఉంటే
మనోడి క్యారెక్టర్ ఒక 3-4 మంత్స్ తర్వాత సోనియా అనే అమ్మాయికి కొద్దిగా అట్రాక్ట్గా నచ్చింది క్యారెక్టర్. ఎందుకు ఇలా ఉంటాడు ఇవన్నీ ఏం చెప్పలేడు తను, ఇక లవ్ ఫెయిల్యూర్ ఇవన్నీ తనకు చెప్పలేడు. తనకి మనోడి క్యారెక్టర్ నచ్చింది. నచ్చితే ఆ అమ్మాయి ఏమనుకుంది, ఆ అమ్మాయికి లోపల ఫీలింగ్స్ రావడం మొదలు పెడితే మనోడికి అనుభవంగా మాట్లాడడము, మనోడికి ఫోన్ చేసి ప్రతిదీ అడగడము, ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా ఆ అమ్మాయి మనోడితో నచ్చనుగా నడుచుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనోడు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు, అదే డిప్రెషన్లో ఉన్నాడు, లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్లోనే ఉన్నాడు. ఇలా జరుగుతున్న సమయంలో సోనియా అనే అమ్మాయి అలాగా 5-6 మంత్ అయిన తర్వాత మనోడి క్యారెక్టర్కి అంటే మనోడు వేరే అమ్మాయిలు చూడకపోవడం, అంటే ఇక్కడ లవ్ ఫెయిల్ అయింది కాబట్టి అక్కడ చూడకపోవడం వల్ల మా అమ్మాయి లేదా మాట్లాడే పద్ధతులు కానీ అమ్మాయికి బాగా అట్రాక్ట్ అయిన సిచ్యువేషన్కి ఆ సోనియా అనే అమ్మాయి బాగా కనెక్ట్ అయితే ఇప్పుడు అమ్మాయికి మనోడి మీద ఫీలింగ్స్ వచ్చేసాయి. కట్ చేస్తే లవ్ చేయడం మొదలుపెట్టింది వన్ సైడ్లో. అయితే మనోడికి డ్రెస్సులు కొనించడం, షూస్, ఇట్లా పర్సనల్ ఎథిక్స్ మొత్తం అన్ని పర్సనల్గా కొన్ని చూసుకుంటూ వచ్చింది. మనోడికి అర్థం కాలేదు, సర్లే ఫ్రెండ్ అనుకున్నాడు కదా, ఇప్పుడు 4 ఫ్రెండ్స్లో ఈ అమ్మాయి ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్కి ఇలా చేస్తుందేమని కామన్గా మనోడు ముందు మనోడు ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఒక రోజు సమ్ డేస్ గడిచిన తర్వాత, ఒక 6-8 మంత్స్ గడిచిన తర్వాత మనోడికి ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయితే ఆ అమ్మాయి బర్త్డే వస్తుంది. ఆ అమ్మాయి బర్త్డేకి మనోడిని ఒక్కటే పర్సనల్గా పిలిచింది, పక్కన మిగతా 3 ఫ్రెండ్స్ని పిలవలేదు. అమ్మాయి ఫ్రెండ్స్ కూడా తెలియదు. అయితే మన హీరో ఏమనుకున్నాడు, బాలు, సరే అందరూ వస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వస్తానులే అని మనోడికి ఇన్వైట్ చేస్తే, సరే వస్తాం సోని అని చెప్పేసి, నీ రూమ్కి వస్తానని చెప్పాడు. అయితే నెక్స్ట్ డే సోని ఫోన్ చేస్తే మనోడు బయలుదేరాడు సోని రూమ్, మనోడు రూమ్ నుంచి. నెక్స్ట్ డే మనోడు రూమ్ నుంచి సోని రూమ్కి బయలుదేరితే అలా వెళ్తూ ఉండగా మనోడికి ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అప్పుడున్న ఫ్రెండ్ డేవిడ్, ఈ 4 ఫ్రెండ్లో డేవిడ్ ఫోన్ చేస్తే ఎక్కడున్నారా అంటే, నేను ఇలా సోని రూమ్కే వస్తున్నారా మీ దగ్గరికి అంటే, సోని రూమ్కి ఎందుకురా అంటే, సోని బర్త్డే కదా ఈరోజు పిలువలేదని అంటే, నన్ను ఎందుకు పిలుస్తుందిరా, నన్ను పిలువలేదురా అంటే, అదేంటో నన్ను పిలిచింది కదా అంటే, మరి అయితే మిగతా అమ్మాయిని కూడా పిలువలేదా ఏంజిల్ అని అంటే, లేదురా ఎవరిని పిలువలేదురా, మేము 3 ఒకే దగ్గర ఉన్నాము, సోని మాత్రమే లేదు ఇక్కడ అంటే, అవునా అయితే మిమ్మల్ని పిలువకుండా నన్ను ఒకటే పిలిచిందంటే ఏంట్రా అంటే, ఏమోరా తెలియదు అంటారు. ఏమోరా తెలియదు అనే తర్వాత వీడికి డౌట్ వస్తుంది, హీరో గారికి ఏం అర్థం కాదు, ఫ్రెండ్స్ని ఎవరిని పిలువుకోకుండా నన్నే ఎందుకు పిలిచింది. ఈ డౌట్లో ఒకసారిగా వెళ్తున్న కార్లో బ్రేక్ వేసేసి కార్ ఆపుతూ అలా నిలబడి, అలా కార్లో నుంచి దిగి ఆలోచిస్తూ నిలబడి ఫ్రెండ్స్తో మాట్లాడితే, ఇలా మరి అయితే ఎందుకు పిలిచిందా అంటే, ఏమో తన బర్త్డే అని, కనీసం బర్త్డే విషయం కూడా మీకు బర్త్డే అనేది కూడా మీకు తెలియదా అంటే, తెలియదు అని చెప్పి, తెలియదురా అంటే వాళ్ళకి చెప్పలేదు తను, తెలియదురా అన్న సిచ్యువేషన్లో అయితే సరేరా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు బాలు. పెట్టేసిన తర్వాత మనోడు డీప్ ఆలోచనలో ఉన్నాడు, ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్. ఇక్కడ ఈ అమ్మాయి లవ్ పర్సనల్గా పిలిచిందంటే దేని పర్పస్ పిలిచింది, లవ్ చేయడానికి పిలిచిందా లేదంటే నా మీద ఏమైనా ప్లాన్ చేస్తుందా, ఇక్కడ అసలే నాకు అమెరికా కొత్తగా వచ్చింది, సో సిచ్యువేషన్ ఏంటి అనేది మనోడికి బాగా థింకింగ్లోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి థింకింగ్లో మనోడు కార్ దిగా ఆలోచిస్తూ ఉన్నాడు. అమ్మాయి ఫోన్ చేస్తూనే ఉంది సోని. ఎందుకు ఫోన్ చేస్తుంది, వీటి కోసం వెయిట్ చేస్తుంది, కేక్ పెట్టుకుని రెడీగా వస్తే కేక్ కట్ చేసిన తర్వాత ఇద్దరమే ఉన్నాం ప్రపోజ్ చేయాలని చెప్పేసి అమ్మాయి ఫిక్స్ అయ్యి ఉంది. ఇలాంటి ఫిక్స్ అయిన సిచ్యువేషన్లో ఈ ఫోన్ చేస్తూ ఉంటే మనోడు ఎత్తకపోయేసరికి అమ్మాయికి కంగారు వచ్చేసి నా ఫోన్ ఎత్తట్లేదు ఏంటి, అసలు వస్తున్నాడా రాడా, అసలు ఏం జరిగింది అటువైపు నుంచి అని చెప్పేసి ఆ అమ్మాయి కంగారు పడుతూ స్కూటీ వేసుకొని బయలుదేరి రోడ్లో వస్తూ ఉంది. ఎవరి రూమ్కి, మన బాలు రూమ్కి వస్తూ ఉంటే మనోడు అదే రోడ్లో కార్ ఆపుకొని ఉన్నాడు. ఈ అమ్మాయి వస్తూ ఉంది. అలా లాంగ్ నుంచి కార్లో వస్తూ ఉంటే లాంగ్లో అక్కడ కార్ ఆపుకొని మనోడు సిగరెట్ తాగుతుండేది. అమ్మాయి చూసిన తర్వాత లాంగ్లో ఆపుకొని సరే ఈసారి ఫోన్ ఎత్తుతాడా లేదా అని చెప్పేసి ఫోన్ కాల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి మనోడు ఫోన్ చూసి ఎత్తుడు. అప్పుడు అమ్మాయి చాలా గిల్టీ ఫీల్ అయ్యి ఎమోషనల్ అయిపోయి అప్పటి నుంచి ఒకసారిగా బైక్ మీద వచ్చేసి హీరో దగ్గరికి వచ్చేస్తుంది, బాలు దగ్గరికి రాగానే హీరో అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి వీడిని చూస్తుంది, వీడు అమ్మాయిని చూస్తున్నారు. అయితే అమ్మాయి ఉంది ఇంక ఏం చేయాలో తెలియక అమ్మాయి కంట్లో నిలబెట్టుకొని నేను ఫోన్ చేస్తుంటే నువ్వు ఎందుకు ఎత్తలేదా అంట. ఎవరిని, బాలు ఏమేమి మాట్లాడు, ఎందుకంటే ఎదురుగా వచ్చి నిలబడింది కాబట్టి. ఏం అర్థం కాక సిచ్యువేషన్ మనోడికి అర్థం కాక సైలెంట్ అయిపోతే అడుగుతున్నది నేను ఫోన్ చేస్తుంటే నువ్వు ఎందుకు ఎత్తలేదంటే, లేదు నేను ఇలా వస్తుంటే నీ దగ్గరికే బయలుదేరాను, తర్వాత మనోడు కదా కూల్ అయ్యి నేను ఇలా నీ దగ్గరికే బయలుదేరాను, కానీ డేవిడ్ ఫోన్ చేశాడు. డేవిడ్ వాళ్ళకి నువ్వు చెప్పలేదంట కదా, ఎవరికి డేవిడ్ కానీ ఎవరికి నువ్వు చెప్పలేదంట కదా,
నాకు ఒక్కటే ఎందుకు కాల్ చేసావు, నన్ను ఒకటే ఎందుకు పిలిచావని భయం వేసింది, అందుకే ఇక్కడ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు ఫోన్ చేసినా ఎత్తలేకపోతున్నాను, చాలా భయంగా ఉంది లోపల అంటే, ఆ అమ్మాయి అండి నేను ఒక్కటే పిలిచానంటే అర్థం చేసుకోవచ్చు కదా పిచ్చినా పడక అంటారు. అంటే అంత ఎమోషనల్గా అంత ఎమోషన్లో వాడికి అర్థమయ్యేలాగా అనేసరికి మనోడికి ఇలా ఉంటుందని చెప్పి అమ్మాయినే చూస్తున్నాడు. నేను మన ఫ్రెండ్స్ని పిలవలేదు, ఎవరికి ఇన్ఫర్మేషను లేదు, నేను అంతా రెడీ చేసుకొని నీకు ఒక్కటే ఫోన్ చేసి నిన్ను ఒక్కటే ఎందుకు రమ్మని చెప్పేసి ఆ అమ్మాయి మనోడికి చెప్పడం మొదలు పెడుతుంది.